హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనం బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ వెళ్తున్నాము. మన కొత్త కార్లో ఇదే ఫస్ట్ టైం అండి బాటసింగారం వెళ్ళడము. అండ్ మేము ఉండే దగ్గర నుంచి బాటసింగారంకి అరౌండ్ 28 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ వచ్చేసి గౌరెల్లి అండి. ఆ విలేజ్లో చాలా స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుందండి, మెల్లగా వెళ్ళాలి. అండ్ మీరు చూసుకుంటే ట్రాఫిక్ ఏం లేరు, ఎవరు లేరు, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కొంచెం తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి. ఎందుకంటే పొద్దున అక్కడికి చాలా మంది వీళ్ళు వస్తారండి, మన రిటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. సో కొంచెం మనం వెయిట్ చేసి వాళ్ళతో పాటు తీసుకుంటే తక్కువకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము మార్కెట్కి వచ్చేసామండి. ఇది కోల్డ్ స్టోరేజ్ ఉండే ఏరియా అనమాట. ఇక్కడ అన్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ లైక్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవి ఉంటాయి. మేమైతే ఓన్లీ డ్రాగన్ కోసము కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాము. డ్రాగన్ ఫ్రూట్ అండ్ గ్రీన్ యాపిల్ కోసం అయితే అక్కడికి వెళ్ళాము. అండ్ వెతుకుతున్నాం అనమాట, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాము. సో అక్కడ మీరు చూసుకుంటే యాపిల్స్ చాలా రకాలు ఉంటాయండి. అండ్ ఇక్కడ ఇంకా అవకాడో ఉంటుంది, అండ్ గ్రీన్ యాపిల్ ఉంటుంది, అండ్ ఆరెంజెస్ కూడా చాలా రకాలుగా ఉంటాయండి. మీరు ఆ వీడియోలో చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరెంజెస్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. అండ్ కివీ కూడా ఉంటుంది అక్కడే, ఆ కోల్డ్ స్టోరేజ్ దాంట్లో మనకి కివీ కూడా అవైలబుల్గా ఉంటుంది. పియర్స్, యాపిల్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్లమ్ కూడా ఉంటుంది. ప్లమ్ అంటే ఆల్బుకర్ ఉంటుంది అండి, అది ఇది ఇంపోర్టెడ్ ప్లమ్ అనమాట. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. లోకల్ ప్లమ్ ఏంటంటే పుల్లగా ఉంటుంది. సో మేము అక్కడ వెతుకుతున్నాము. అండ్ అంటే మనకి రీజనబుల్ ప్రైస్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ సేమ్ ప్రైస్ చెప్తారు, ఒక 50 రూపీస్ అటు ఇటు ఉంటుంది అనమాట. సో మేము ఓన్లీ డ్రాగన్ కోసం అక్కడ వెతుకుతున్నాము. సో అతను అక్కడ లేడనమాట, అతను అక్కడెక్కడ ఉన్నాడు. సో వేరే దగ్గర ఇంకెక్కడికైనా వెళ్ళి చూద్దాం అన్నట్టు మేము తనతో మాట్లాడుతున్నాం. అతను మా బ్రదర్. సో అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మీరు ఈ యాపిల్స్ చూడొచ్చు, రకరకాల యాపిల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ డేట్స్ కూడా ఉంటాయండి ఇక్కడే, మన ఇంపోర్టెడ్ డేట్స్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఒక దగ్గర డ్రాగన్స్ చాలా మంచిగా అనిపించినాయి అనమాట. సో వాటిని ఆ ప్రైజ్ అడుగుతున్నాము. అంటే $950 చెప్పాడు, 900 అడిగితే ఇవ్వలేదు, 950కి ఇచ్చాడు. అంటే ఇంతకుముందు అడిగిన దగ్గర 1050 చెప్పారండి. సో మనము 950కి ఫైనల్ చేసుకున్న తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి గ్రీన్ యాపిల్ అండి. గ్రీన్ యాపిల్ అడిగితే మనడు ఒక్కో కాయ 55 రూపీస్ వస్తుంది. అంటే 100 కాయలు ఉంటాయంట, 5500 చెప్తున్నాడు. సో చాలా ఎక్కువ ప్రైస్ అది. సో అందుకే గ్రీన్ యాపిల్ మేము తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ మీరు చూడొచ్చు, యాపిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్, పియర్స్, అండ్ ఇంకా మ్యాండరిన్, ఆరెంజ్, ఈ కివీ, ఇవన్నీ ఉంటాయి. కివీ కూడా అడిగాము, కాకపోతే మనకి బిగ్ బాస్కెట్ అంటే ఎక్కువ ప్రైస్ చెప్పారు వీళ్ళు. సో బేసిక్గా 20 రూపీస్, 25కి 3 వస్తాయి మనకి. సో వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పారు. సో మనం కివీ కూడా తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆరెంజెస్ కోసం వెళ్తున్నాం అండి. ఆరెంజెస్ కోసము బాటసింగారంలో ఆరెంజెస్ తక్కువ ప్రైస్ ఉంటాయి. అంటే నార్మల్ నాగ్పూర్ ఆరెంజ్ అనమాట, మనం రెగ్యులర్గా చూసేవి. సో దానికోసము కొంచెం ముందుకెళ్ళి మన కోల్డ్ స్టోరేజ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. దానికోసము అక్కడికి వెళ్తున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ మార్కెట్ మొత్తం మ్యాంగోస్ ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకి అక్కడ మ్యాంగోసే ఉంటాయి. పండు మ్యాంగోస్ కదండి, పచ్చి మ్యాంగోస్ ఉంటాయి. సో అక్కడికి ఎవరైనా వెళ్తే మీరు ఫస్ట్ టైం వెళ్తే షాక్ అవుతారు, మొత్తం పచ్చి మ్యాంగోస్ ఉంటాయి. అండ్ అక్కడ మనకి ఈ కెమికల్స్ ఉంటాయి అనమాట. ఆ ప్యాకెట్స్ తీసుకొని మనం వాటిని మళ్ళీ ఏమంటామో పండబెట్టుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. ఒక దగ్గర మాత్రము పండు మామిడికాయలు కూడా ఉన్నాయి. మేము అడిగాము ప్రైస్, అది చూద్దాము, ముందు ముందు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము వెతికేది ఏంటంటే ఆరెంజెస్. మాకు అక్కడ ఎక్కడా కనిపించట్లేదు అనమాట. అక్కడ ఒక అతను అడిగితే అతను ముందుంటే వెళ్ళండి అన్నాడు, కాకపోతే అసలు మొత్తం మ్యాంగోస్. ఆరెంజ్ అయితే మాకు అక్కడ దొరకలేదండి. కొంచెం మేము అంటే యాక్చువల్లీ వెళ్ళింది ఆరెంజెస్ కోసము, కానీ అక్కడ మాకు ఆరెంజెస్ అనేవి ఏం కనపడలేదు. అతను అడిగినాము, అతను అక్కడ ఉంటే పోండి అన్నాడు, కాకపోతే అక్కడ కూడా లేవు. సో ఈ బాటసింగారం మార్కెట్ ఎలా ఉండదు అంటే మొత్తం ఒకే దగ్గర ఉండదు. మనం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక మనకు పైనాపిల్స్ అవి ఉంటాయి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ ఆరెంజెస్, ఈ మ్యాంగోస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నడుస్తూ ఉన్నాము. మేము ఆరెంజెస్ కోసం వెతుకుని దొరకలేదు. సో లాస్ట్ కి ఈ మ్యాంగోస్ దగ్గరకు వచ్చాము. ఆ మ్యాంగోస్ కూడా అడిగాము, కాకపోతే అది మన ప్రైస్ లో లేదు, చాలా ఎక్కువ చెప్పారు, తీసుకోలేదండి. ఇప్పుడు దానిమ్మ తీసుకుంటున్నామండి. దానిమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైస్ చెప్తారు, బాగానే చెప్తారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు కౌంట్ ఒక 50 అన్నారు అనుకోండి, మీరు మొత్తం అవన్నీ కింద పోసి లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు అక్కడ చూసుకుంటే అతను మనకి కౌంటింగ్ కొంచెం మిస్టేక్ చేశాడు, ఒక 5 ఎక్స్ట్రా చెప్పాడు.
మళ్ళీ చేపించాము, మళ్ళీ తీసి మళ్ళీ చేపించినప్పుడు ఒక 5 తక్కువ చెప్పాడు అనమాట అతను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కొన్ని ఖరాబ్ అయిపోయి ఉంటాయి, అవి కూడా మనం ఏరేసుకోవాలండి. 1, 2 పోతే ఏం కాదు, కాకపోతే 7, 8 అంటే కష్టం. సో అతని దగ్గర మేము తీసుకోకుండా ఇక్కడికి వచ్చాము ఇంకో అతని దగ్గరికి. ఇంతకుముందు అతని దగ్గర ఏంటంటే 1050 రూపీస్ చెప్పాడు, 1050 ఫైనల్ గా మాట్లాడుకున్నాము. కాకపోతే అవి మనకు 7 ఖరాబ్ అయిపోయి ఉన్నాయి అందులో. సో ఆ 7 రీప్లేస్ చేయమంటే అన్నాడు. వేరే అతని దగ్గరకు వచ్చాము. ఇతను 850 చెప్పాడండి. కాకపోతే ఇవి ఏంటంటే కొంచెం లోకల్, అంత కలర్ ఉండవు లోపల సీడ్స్. సో ఇతని దగ్గర మాట్లాడి ఇతని దగ్గర ఫైనల్ తీసుకున్నాము. అండ్ ఇంటికి వచ్చి చూస్తే షాకింగ్ ఏంటంటే ఇందులో ఒక 5 వరకు మెత్తగా ఉన్నాయి. వాళ్ళు చెప్పడం చాలా చెప్పారు. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు. వాళ్ళు ఇప్పుడు ఏవైతే అతను ఫస్ట్ తీస్తున్నాడో అవి మనకి అలా చూపిస్తారు. అండ్ బాక్స్ లో పెట్టేటప్పుడు మాత్రము తొందర తీసి పెడతా ఉంటారు అనమాట. సో అలాంటివి కొంచెం ఖరాబ్ అయిపోయి ఉంటాయి, మనం అవి ముందే చూసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత బాధపడడం అదంతా వేస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా కూడా లెసన్ అంటే అనుకోవాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ టైం మనకి మళ్ళీ తెలుస్తుంది. కాకపోతే మీరు ఎంత హుషారు ఉన్నా కూడా, ఎంత ఏం చేసినా కూడా వాళ్ళని మనము దొరకబట్టలేము, ఎందుకంటే వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి. ఇంక ఫైనల్ గా ఇతని దగ్గర మేము తీసుకున్నాము దానిమ్మ, పోమోగ్రానైట్ అనమాట. సో ఇవి లోకల్ అంటే కలర్ అంతా సీడ్స్ అంత రెడ్ గా ఉండవు, స్లైట్ పింకిష్ ఉంటాయి. పర్లేదు మనకి నడుస్తాయని చెప్పేసి అది తీసుకున్నాము. అండ్ వాళ్ళు అలా మొత్తం నీట్గా ప్యాక్ చేసి ఇస్తారండి మనకి, మనం దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ దీని తర్వాత మనము యాక్చువల్గా మీరు కొత్తపేట కూడా వెళ్ళి తీసుకోవచ్చు అండి. కొత్తపేట కూడా ఇక్కడ డిఫరెన్స్ ఒక 100 రూపీస్ అంతే ఉంటుంది. అంత మనం ఇంత దూరం ఒక్కరే అయితే అంత దూరం వెళ్ళి తీసుకోవడం అనేది వేస్ట్ నా దృష్టిలో. కొత్తపేటకి వెళ్ళైనా తీసుకోవచ్చు. ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ అలా వెళ్ళి తీసుకుంటే మాత్రం రీజనబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బల్క్ లోనే ఇస్తారు మనకి, కిలో 2 కిలో లెక్కన ఇవ్వరు. సో ఇప్పుడు బల్క్ లో ఉంటుంది కాబట్టి మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొని షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే చుట్టుపక్కల కొత్తపేట ఉప్పల్ వీళ్ళు ఉంటారో వాళ్ళైతే కొత్తపేటకి వెళ్ళి తీసుకోవడమే చాలా బెటర్ అని అడిగితే. కొంచెం స్లైట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, అదొకటి. ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే లారీ లోడ్లు దిగుతూ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ బాక్స్ అక్కడే పెట్టేసి జామకాయల దగ్గరికి వెళ్ళామండి. గావా ఇది 850 రూపీస్ చెప్పారు. అండ్ 850 రూపీస్, ఇంకా ప్రైస్ తగ్గేది ఏం లేదు అక్కడ. గావా రేట్ పెరిగింది ఇప్పుడు. ఆ తాయి గావా అండి, లోకల్ గావా కాదు, తాయి గావా. సో 850 రూపీస్ అంటే ఇక 850కి మేము మాట్లాడుకొని తీసుకున్నాము. సో ఎప్పుడైనా కూడా వాళ్ళు మనకి ఏవైతే చూపిస్తారో అది ఇవ్వరండి. వాళ్ళు అది ఇవ్వకుండా పక్కన వేరే బాక్స్ ఉంటుంది, అది ఇస్తారు. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు వాళ్ళు అయితే బాక్స్ ఇస్తారో ఆ బాక్స్ మొత్తం అన్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. వాళ్ళని మనం బ్లైండ్గా నమ్మడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ ఆ బాక్స్ తీసుకొని వస్తున్నాడు కదా, అతనికి మనము 20 రూపీస్ ఇవ్వాలండి. దాన్ని అమ్మాలి అని చెప్పేసి ఏదో అంటారు. సో మనము ఖచ్చితంగా ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా వాళ్ళకి 20 రూపీస్ 15 రూపీస్ అట్లా ఉంటుంది. ఇంకా వాటర్ మిలన్ అయితే ఒక 50 kg తీసుకుంటే 30 రూపీస్ అట్లా తీసుకుంటారు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనము. ఆ ప్రైస్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది. సో వాళ్ళు మనకు బండి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తారు అనమాట. అది మీరు అడగాలి, లేకపోతే వాళ్ళు అక్కడే మండి తీసుకుంటారు కానీ మీ చేతికి బాక్స్ ఇస్తారు. సో చూసుకోవాలి. నెక్స్ట్ మేము ఇప్పుడు గ్రేప్స్ కోసం వెళ్తున్నాము, గ్రీన్ గ్రేప్స్. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి గ్రీన్ గ్రేప్స్. అది మనకి 350 చెప్పాడు. 350 రూపీస్కి ఇంకా తగ్గలేదన్నమాట. 350కి 13 కిలోలు ఏమో అన్నాడు. సో ఇవి కొంచెము ఇదేంటంటే బాటసింగారంలో గ్రేప్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. 2 రకాల మార్కెట్స్ ఉంటాయండి, చైనా మార్కెట్ ఒకటి, లోకల్ ఒకటి, ఇండియన్ ఒకటి. సో చైనా ఏంటంటే కొంచెం ఇంకా అది రాలిపోవడానికి దగ్గరగా ఉన్న ఫ్రూట్స్ చాలా తక్కువ ప్రైస్ ఇస్తారు. బేసిక్గా గ్రేప్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది గ్రేప్స్. సో మీరు ఆ చైనా మార్కెట్లోకి వెళ్తే ఆ 350కి అది వచ్చేస్తుంది, 13 కిలోలు ఏమో ఉంటుంది. కాకపోతే ఏంటంటే తొందరగా ఫినిష్ చేసుకోవాలి, తొందరగా తినేసేయాలి. డైలీ గ్రేప్స్ ఏంటంటే డైలీ మనం గ్రేడింగ్ చేసుకోవాలి, డైలీ ఖరాబ్ అయినా తీసేసుకుంటూ ఉండాలి. అప్పుడే వాటిని మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అతనికి ఫోన్పే చేసిన తర్వాత ముందుకు వెళ్తున్నాము. ఆ బాక్స్ నేనే తీసుకున్నా, అతను వాళ్ళ దగ్గర అమ్మాలి ఎవరు లేరు కాబట్టి మనమే ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి దాంట్లో కార్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా మాకు మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాము. బ్లాక్ గ్రేప్స్ ఏంటంటే ఒక అమ్మ అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటుంది అనమాట. తను మనకి రెగ్యులర్ అక్కడికి వెళ్తాము. సో తన దగ్గరికి వెళ్ళి తీసుకుంటే తను ఎంత చెప్తా అంతే, ఇంకా ప్రైస్ కూడా ఏమంత బార్గెన్ ఏం చేయము. కొంచెం ఫ్రెష్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ డీసీఎం ఉంది, ఆ డీసీఎంలో నుంచి బాక్స్ వచ్చి ఇచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ బ్లాక్ గ్రేప్స్ ఎప్పుడు కూడా మనము కొంచెం అవి ఉంటాయి కదా వాటి బ్రాంచెస్, వాటిని ఏమంటాము, అవి కొంచెం పచ్చిగా ఉండేటట్టు చూసుకోవాలి. సో తను ప్యాక్ చేసింది, ఇంకా తను ఇచ్చేసింది, నేనే తీసుకొని వెళ్ళిపోయా. అండ్ తర్వాత మాకు మెయిన్గా మనం వెళ్ళేది వాటర్ మిలన్స్ అండ్ పైనాపిల్స్ కోసం అండి. సో సమ్మర్ కదా, వాటర్ మిలన్స్ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అనుకొని వెళ్ళాము. చూద్దాం ప్రైస్ ఎంత ఉంటుందో వాటర్ మిలన్స్ది. తనకి మనం ఫోన్పే చేసేసి అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వాటర్ మిలన్స్ ఇవన్నీ ఈ సెక్షన్ వేరే, వాటర్ మిలన్స్, పైనాపిల్స్ అండ్ పప్పాయ ఈ సెక్షన్ అనేది కింద ఉంటుంది అనమాట.
సో మళ్ళీ కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇవే ఉంటాయి, పప్పాయ ఇవే ఉంటాయి. సో వాటర్ మిలన్కి వచ్చేసి మేము వెళ్ళాము, రెగ్యులర్గా ఒక తన దగ్గరికి వెళ్తాము. తన దగ్గరికి వెళ్ళాము, తను మనకి ఆ రోజు వచ్చేసి ప్రైస్ 12 రూపీస్ పర్ కేజీ ఉండే. సో మేము ఎప్పుడు కూడా పెద్దవి తీసుకుంటామండి, మనకి ఫ్రూట్ కట్ కోసం కాబట్టి పెద్ద పెద్ద వాటర్ మిలన్ తీసుకుంటేనే ఫ్రూట్ పీసెస్ బాగా వస్తాయి, చిన్నవి తీసుకుంటే బాగుండదు. సో మేము పెద్దవి 12 రూపీస్ పర్ కేజీ లెక్క తీసుకున్నాం అనమాట. సో అరౌండ్ ఒక 50 కేజీస్ తీసుకున్నాము. వాళ్ళే తీసుకొని వాళ్ళే జోకి మనకి కార్లో వేస్తారు. మనం ఎన్నిసార్లు పెద్దవి కావాలి అని చెప్పినా కూడా దాంట్లో మిక్స్ చేయిస్తారు వాళ్ళు మన మాట అసలే వినరు. వాళ్ళ ఓనర్ చెప్పినా కూడా వాళ్ళు వినరు అనమాట. వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, మేము ఎన్నిసార్లు పెద్ద అన్నా కూడా వాళ్ళు అక్కడ మనం అక్కడికి వెళ్ళి నేను అదే చెప్తున్నా, బడబడదేదో అంటే మనడు ఓకే ఓకే అంటారు. కాకపోతే వాళ్ళు ఇచ్చేటివి మాత్రం మిక్స్ అయి ఉంటాయి. కొంచెం చూసుకోండి, మీరు 4-5 సార్లు అడిగితే మీకు ఒక 2-3 పెద్దకాయలు ఎక్కువ పడతాయి. అండ్ ఇది మీరు చూసుకుంటే సన్మేలాన్ అండి. సన్మేలాన్ అని మీకు తెలిసే ఉంటుంది, తెలుగులో ఏమంటారో తెలీదు, మీకు తెలిసే కమెంట్ చేయండి. ఇది సన్మేలాన్, అది 20 రూపీస్ కేజీ. ఆ సన్మేలాన్ మనకు అది యూజ్ ఉండదు. సో ఒకసారి వాడాము సన్మేలాన్, ఫ్రీ జ్యూస్ పెట్టి లాస్ట్కి అన్ని క్లీన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఎవరు తీసుకోరు. టేస్ట్ కూడా అంత బాగోదండి సన్మేలాన్, దోసకాయలు ఎక్కువ ఉంటుంది సేమ్. సో మీరు చూసుకుంటే అది కానీ చూడడానికి బాగుంటుంది, సేమ్ సన్లానే ఉంటుంది సన్మేలాన్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు చూసుకుంటే నెక్స్ట్ మనము అది చూడండి, అవి ఎంత బాగున్నాయో. కానీ దాన్ని తీసుకోవడానికి ఎవరు లేరు అక్కడ, ఎవరో ఒకరు తీసుకుంటారు. బయట మనకి 100 రూపాయలకి 3 ఆ సమ్మర్లో అమ్ముతూ ఉంటారు. అవి బాడీకి ఏంటంటే చాలా కూల్ అనమాట. సేమ్ వాటర్ మిలన్ వీటిలానే అది కూడా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మేము ఇది వాటర్ మిలన్ తీసుకొని నెక్స్ట్ పైనాపిల్స్ కోసం వెళ్తున్నాము. పైనాపిల్స్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండి, మరీ ఎక్కువే ఉండదు. కొత్తపేటతో కంపేర్ చేసుకుంటే ఒక 10-20 రూపీస్ అటు ఇటు ఉంటుంది ఒక్కొక్క ఫ్రూట్ పర్ ఫ్రూట్ చెప్తాను. అండ్ మస్క్ మిలన్ కూడా సేమ్ 20 రూపీస్ పర్ కేజీ అన్నారు. మస్క్ మిలన్ ఏంటంటే మనము స్టోర్ చేసుకోలేము, ఖరాబ్ అయిపోతే. సో మేము మస్క్ మిలన్ ఏం తీసుకోలేదు. మస్క్ మిలన్ ఎప్పుడు కూడా బిగ్ బాస్కెట్లో తీసుకుంటాము, 10 రూపాయలకు వస్తుంది అప్పుడప్పుడు. సో అక్కడే తీసుకుంటాము. అండ్ ఇక్కడి నుంచి ముందుకెళ్ళి మేము పైనాపిల్స్ దగ్గరికి వెళ్తున్నాము. పైనాపిల్స్ కూడా మేము ఎప్పుడు కూడా నెంబర్ 1 అడగాలన్నమాట. నెంబర్ 1 కట్ట అంటే పెద్దవి అనమాట. సో పెద్దవి వాటి కోసం వెతుకుతా ఉన్నాము. ఇటు ఉన్నాయి పెద్ద, అటు ఉన్నాయి అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. లాస్ట్కి మేము రెగ్యులర్గా ఎక్కడైతే తీసుకుంటామో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఒక 15-20 పైనాపిల్స్ తీసుకున్నాము. 40 రూపీస్ పడింది ఒక పైనాపిల్, 40 రూపీస్ పడింది. అండ్ చిన్న పైనాపిల్స్ 20 రూపీస్ ఉంటాయి, 15 రూపీస్ కూడా ఉంటాయి అనమాట, డిపెండింగ్ అపాన్ సైజ్ అనమాట. ఈ పైనాపిల్స్ ఎప్పుడు కూడా సైజ్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు అక్కడ చూసుకుంటే పెద్దవి చూసి మేము తీసుకున్నాము. వాళ్ళే వేస్తారు, వాళ్ళే మనం సంచి తీసుకొని పోతే ఆ సంచిలో వేస్తారు, లేదు డైరెక్ట్ డిక్కీలో కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే మేమైతే సంచిలో చూసుకోవాలి. మనం పైనాపిల్స్ దగ్గర కూడా వాళ్ళు వేసేటప్పుడు అవి గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయో చూసుకోవాలి, ఖరాబ్ అయినా కూడా వస్తాయి అప్పుడప్పుడు. సో జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఫ్రూట్ కూడా మీరు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఏముండదు అక్కడ. ఇవి చూసుకుంటే ఇది 20 రూపీస్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా పక్కన చిన్నవి ఉంటే ఈ చిన్న 10 రూపాయలు 15 రూపాయలు చెప్పాడండి. కానీ అవి మనకి సెట్ కావు. ఆ చిన్న పైనాపిల్స్ మొత్తం పైన కింద మొత్తం తీసేసి ఏం మిగిలింది. తీసుకుంటే పైనాపిల్స్ పెద్ద ప్రిఫర్ చేయండి ఎప్పుడు కూడా, ఇది నా సజెషన్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత లాస్ట్ ఇంకా మేము పప్పాయకి వచ్చేసాము. పప్పాయ ఏంటంటే మనకి 30 రూపీస్ ఏమో ఉంటుంది కొత్తపేటలో పర్ కేజీ. ఇక్కడ మాత్రము అరౌండ్ 20 రూపీస్ ఉంటుంది, 10 రూపీస్ 15 రూపీస్ 20 రూపీస్ డిపెండ్స్ అపాన్ అనమాట. ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామని దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ లోకల్ అమ్ముకునేటోళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక 50 కిలోలు తీసుకుంటే వాళ్ళకి 10 రూపాయలు కిలో పడుతుంది. మేమేంటంటే పప్పాయ ఆగదు కాబట్టి 10 కిలోలే తీసుకుంటాము. సో ఆ 10 కిలోలకు వాళ్ళు మనకి 20 రూపీస్ లెక్కన ఇస్తారు అనమాట. అండ్ సండే చూసుకుంటే ఏంటంటే మొత్తం వీళ్ళే వస్తారు. సండే ఎక్కువ ఫ్రూట్స్ ఉండవండి, కానీ సండే ఎవరు వస్తారంటే మనలాంటి వాళ్ళు వెళ్తారు అనమాట. నార్మల్గా ఎవరైతే ఇంట్లో తినడానికి కావాలో వాళ్ళే వెళ్తారు అనమాట. సో ఎక్కువ కార్స్ ఉంటాయి సండే. నార్మల్ వీక్ డేస్ లో వెళ్తే మాత్రము ఎక్కువ బయట అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు వేలం పాట పాడి వాళ్ళు చాలా తక్కువకు తీసుకొని వెళ్తారు. అలాంటి టైంలో మనం కూడా ఉంటే కొంచెం రీజనబుల్, కొంచెం తక్కువ ప్రైస్ తీసుకోవచ్చు. సండే మాత్రం వాళ్ళు ఒకటే రేట్ చెప్తారు, ఎందుకంటే అందరూ మనలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి, ఇంటికి తీసుకెళ్లే వాళ్ళే ఉంటారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు బల్క్ గా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకుంటా అనుకుంటే అక్కడికి వెళ్ళండి, లేదు ఇండివిజువల్ వెళ్ళి తీసుకుంటామంటే మాత్రం అంత వర్త్ ఏమి ఉండదు. ఏదో ఒక ఫ్రూట్ కోసం అంత దూరం వెళ్ళి తీసుకోవడం కంటే కొత్తపేటకి వెళ్ళి తీసుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే. అయితే నా సజెషన్ ఇది. అండ్ అక్కడికి అయిపోయిందని మేము ఇవన్నీ తీసుకున్నాము, ఈ డ్రాగన్, పప్పాయ, పైనాపిల్, వాటర్ మిలన్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. ఈ వీడియో కింద థ్యాంక్ యూ, జై హింద్, బై బాయ్.